రాబోయే రోజుల్లో రాష్ట్రం మనం అనుకున్న ప్రకారం జరిగితే జరగాలి. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటాం. అదే సమయంలో భారతదేశం కూడా ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ అడ్వాంటేజ్ తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీలో నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. ఎవరు కూడా నాయకులుగా పుట్టుకతోనే రారు. అనునిత్యం మీరు ఆలోచించే విధానాలు, దాన్ని అమలు చేసే విధానం పైన మీ సక్సెస్ ఆధారపడుతుంది. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి శుభం. అనుకున్నటన్నీ కూడా మనం సుజావుగా మార్నింగ్ కూడా చెప్పాం. ఎన్నో విజయాలు మనం సాధించాం. ఈ విజయాలు నిరంతరం కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, మిత్రపక్షాలు కలిసి ఉండాలి. అప్పుడే ఈ బలం ఉంటుంది. ముందుకెళ్తాం.